రాధాకృష్ణుల ప్రేమ అనేది భౌతికమైనది కాదు, అది ఆత్మకు మధ్య ఉన్న అనుబంధం. ఈ ప్రేమకథ ఎంతో పవిత్రమైనది. బాల్యం మరియు ప్రేమ ఆరంభం. రాధాకృష్ణులు వ్రేపల్లెలో బాల్యంలోనే కలుసుకున్నారు. కృష్ణుడు తన వేణువుతో రాధను ఆకర్షించాడు. వారి మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా ప్రేమగా మారింది. ఇది కేవలం శారీరక ఆకర్షణ కాదు, ఆత్మల కలయిక, దివ్య ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమను భౌతిక బంధంగా కాకుండా దివ్యమైన ప్రేమగా పరిగణిస్తారు. ఇది స్వార్థంలేని నిస్వార్థమైన ప్రేమకు ప్రతీక. కృష్ణుడు మధురకు వెళ్ళినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ చెరగలేదు. ప్రేమ యొక్క ప్రాముఖ్యత. రాధాకృష్ణుల ప్రేమ కథ ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. భగవంతుని ప్రేమను పొందేందుకు రాధాకృష్ణుల ప్రేమ మార్గం చూపిస్తుంది. రాధాకృష్ణుల ప్రేమ కథ మనకు ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని, దాని పవిత్రతను తెలియజేస్తుంది.